కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పరకాల సభలో రేవంత్ రెడ్డి మాట తప్పారని మండిపడ్డారు. బీసీలు అంటే రేవంత్ కు చులకనా అని అన్నారు. ఇక టీడీపీ సభ్యులు అంటే రేవంత్ కు ఎందుకంత ప్రేమ, కాంగ్రెస్ సభ్యులంటే సవతి ప్రేమ ఎందుకు అని ప్రశ్నించారు. రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు కొండా సుష్మిత. నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఎలక్షన్ల తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలు అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదు. ఎలక్షన్ల ముందట అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండ మురళి వచ్చి తిరిగితే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు రేటు నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 నెలల వరకు ఎందుకయ్యా ఇయా రాజీనామా చేయమని చెప్పు. ఇయా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచి ఇల్లు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరి ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తారు? ఈ రోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా, ఆయన ముఖ్యమంత్రివా కూడా తెలుస్తలేదు ఇక్కడ. మొన్న హైదరాబాద్ లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఆయనను పొంగు అనే పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలంటే అంత చులకన్నా మీకు అని నేను అడగదలుచుకున్నా. ఈరోజు మీతోని పిసిసి ఆడడానికి తిరిగిన దయాసాగర్ రావు గారిని కానీ, షబీర్ అలీ గారిని కానీ అప్పుడు కార్లు ఎక్కించుకొని తిప్పినావు. అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ అన్న ఇస్తున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, ఎందుకు నీకు టీడీపీ సభ్యులంటే అంత ప్రేమ? ఎందుకు మా కాంగ్రెస్ సభ్యులని సవిస్తల్లి ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నా ఈరోజు. ఇక ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. అంటే మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సీఎంనే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం వరంగల్లో కలకలం చెప్తుంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినట్టయితే అతనికి కాంగ్రెస్ విధి విధానాలు తెలియని, కేవలం కొండా దంపతుల ఆశీర్వాదంతో పీసీసీ అధ్యక్షుడై ఆ తర్వాత సీఎం అయిన రేవంత్ రెడ్డి మాటలు మార్చారని, బీసీలను అణగదొక్కుతున్నారంటూ ఆమె సంచలన ఆరోపణ చేశారు. అంతేకాకుండా ఇది అసలు పచ్చ కాంగ్రెస్ అయిపోయింది, అసలు కాంగ్రెస్ పోయింది, అచ్చ కాంగ్రెస్ పోయింది, పచ్చ కాంగ్రెస్ వచ్చిందంటూ ఆమె ఆరోపణ చేశారు. అంతేకాకుండా డైపర్లు వేసుకునే ఏదైతే యువతకు అవకాశం ఇవ్వాలని చెప్పుకునే రేవంత్ రెడ్డి డైపర్లు వేసుకునే రేవూరి ప్రకాష్ రెడ్డికి మరొకసారి సీట్ ఇస్తానని ప్రకటించడం హాస్యాస్పదం అంటూ ఆమె సంచలనమైన ఆరోపణ చేశారు. అంతేకాకుండా రేవూరి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేస్తే ఇప్పటికైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి తన సొంత ఇల్లు కూడా ఇస్తాను, ప్రచారం చేయమని చెప్పు, నేనే గెలుస్తాను, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కూడా నేనే ఇక్కడి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తాను, అదేవిధంగా మరో 20 ఏళ్ల పాటు కూడా పరకాల ఎమ్మెల్యేగా నేనే ఉంటాను అంటూ ఆమె ప్రకటించారు. అంతేకాకుండా ఎవరైతే
తనను ఎదిరిస్తున్నారో, ఎవరైతే బీసీ నేతలు మాత్రం అణగదొక్కుతున్నారో, అనవసరమైన వారికి మా పదవులు ఇస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపణ చేశారు. కొండ మురళిలాగా, కొండ సురేఖలాగా నా సున్నితమైన మనసు కాదు, నేను మాత్రం టార్గెట్ చేస్తే ఎవరైనా అది చేయాల్సిందే అంటూ ఆమె టార్గెట్ చేశారు. అంతేకాకుండా అనవసరంగా నన్ను గెలకవద్దు, ఒకవేళ గెలికినట్టు ఉంటే డైరెక్ట్గా వరంగల్ ప్రెస్ క్లబ్లోనూ ప్రెస్ మీట్ పెడతా, కేవలం ఏదైతే వేం నరేందర్ రెడ్డి ఏ విధమైన సలహా ఇచ్చాడు ఈ మూడేళ్లలో, ఎందుకు అతనికి అంత పెద్ద పదవి ఇచ్చారు, ఏం సలహా ఇచ్చాడని, ఏం సలహా ఇవ్వలేదు, కేవలం ఏదైతే రేవంత్ రెడ్డి తమ్ముళ్లకు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, కోట్ల రూపాయల స్కామ్లు ఎలా చేయాలి, భూములు ఎలా సంపాదించాలి మాత్రమే చెప్తున్నారంటూ కూడా ఆరోపణ చేశారు. అంతేకాకుండా తన జోలికి వస్తే ఈ స్కామ్సే కాదు, డైరెక్ట్ సీఎం చేసిన స్కామ్స్ కూడా నేను బయటికి తీసుకొస్తానంటూ కూడా ఆమె సంచలనమైన ఆరోపణ చేశారు. అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను, మేము రాజీనామా చేయడానికి కూడా రెడీ ఉన్నాం అనుకుంటూ ఆమె ప్రకటన చేయడం మాత్రం మొత్తానికి కాంగ్రెస్లో విస్మయానికి గురి చేసిందని చెప్పొచ్చు. త్వరలో ఇంకా చాలా విషయాలు మాట్లాడతానని కూడా తాను చెప్పడం, మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డిగానే ఈ టార్గెట్గానే ఈ వేదిక ఫంక్షనాల్లో జరిగిన జన్మదిన వేడుకలు అని చెప్పొచ్చు. దీనికి అయితే వెనక ఎవరున్నారు, తల్లిదండ్రులతోటి అనుమతి తీసుకొని ఈ విధంగా మాట్లాడిందా, ఎందుకు మాట్లాడింది, దీనిపై తల్లిదండ్రులు ఏం చెప్తారు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం ఏం మాట్లాడుతుంది, లోకల్ నాయకత్వం ఏం మాట్లాడుతుంది మాత్రం ఎదురు చూడాల్సిందే. రామరాజ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్. ఇక మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత హాట్ కామెంట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. మనం చూస్తున్నాం కొండా సుష్మిత అసహనం వ్యక్తం చేసినట్టు క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే సవాల్ విసిరారు. మరి అప్డేట్స్ ఏంటి, ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఈరోజు కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్టుగానే కనిపిస్తూ ఉంది. 2 రోజుల క్రితం పరకాల పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరోసారి ఈ ఎమ్మెల్యేను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంశమే ప్రస్తుతం వివాదానికి కారణమైందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా పరకాల నియోజకవర్గం పైన తను ఖచ్చితంగా పోటీ చేస్తున్నట్టు కూడా సుస్మిత పటేల్ అక్కడక్కడ చెప్తా ఉంది. దీంతో పాటు కొండా మురళీ దంపతులు కూడా బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. రేవూరు ప్రకాష్ రెడ్డి బయట నుంచి వచ్చారు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తమ కుటుంబం నుంచే తన కూతురే పోటీ చేస్తున్నట్టు కూడా కొండా సురేఖ పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని మనం చూసడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ టికెట్ అంశమే తీవ్ర చర్చనీయాంశం మారిందని కూడా చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి హోదాలో టికెట్ని ఎలా ప్రకటిస్తారు, అభ్యర్థిని ఇప్పుడే ఎలా ప్రకటిస్తారు, ఏఐసీసీ అనుమతి లేకుండా ఏ విధంగా ప్రకటిస్తారనే అంశాన్ని సుస్మిత పటేల్ లేవనెత్తుతోంది. కేవలం ఇప్పుడే కాదు, గత కొద్ది రోజుల క్రితం కొండా సురేఖ ఓఎస్డీ సుమేంత్ విషయంలో కూడా వివాదాలను చెలరాగింది. అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో కూడా సుస్మిత పటేల్ తీవ్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఇప్పుడు ఈ అంశం కొండా దంపతులకు తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా అనేది ఒక చర్చనాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలన్నా, నోటీసులు ఇవ్వాలన్నా ప్రస్తుతం సుస్మిత పటేల్ కాంగ్రెస్ పార్టీలో ఏ హోదాలో కూడా లేదు. ఈ నేపథ్యంలో కొండా సుస్మిత పటేల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని దానిపైన పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపైన పీసీసీ చీఫ్ కూడా ఇప్పటికే ఆరా తీశారు. అయితే సుస్మిత పటేల్ పలు కీలక అంశాలను ఇక్కడ లేవనెత్తుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేయడం అంటే ఇక దాదాపుగా ఆమె డిక్టేట్ చేసుకున్నట్టే కనిపిస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి అయినా తన పోటీకి సిద్ధపడ్డట్టుగా ప్రస్తుతం వ్యాఖ్యలు చూస్తే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రేవూరి ప్రకాష్ రెడ్డి ఇక్కడి నుంచి ఇక పోటీ చేయడానికి అవకాశం లేదు, తానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు కూడా ఆమె బాహాటంగానే ప్రకటిస్తూ ఉంది. జంజీకి అవకాశం ఇస్తామన్న నేతలు రేవూరికి ఒక వృద్ధ నేతకి ఏ విధంగా అవకాశం ఇస్తారంటూ కూడా సవాల్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఒక ఆరోపణ కూడా సుస్మిత పటేల్ ఇక్కడ చేస్తూ ఉంది. అయితే మొదటి నుంచి ఉన్న తమకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్నారు, ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. కొండా మురళిని రేవంత్ రెడ్డి మోసం చేశారు, ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు, ఆ హామీని కూడా తెప్పారు. పీసీసీగా సీఎం రేవంత్ రెడ్డి కావడానికి తమ కుటుంబం చాలా ప్రయత్నాలు చేసింది, అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తమల్ని మర్చిపోయినట్టు కూడా విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ తీసుకుంది. గతంలోనే విమర్శలు చేసిన నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు మరీ తీవ్ర స్థాయిలో మళ్ళీ మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. దీనిపైన కొండా సురేఖ ఏం మాట్లాడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.